మొదటి నుంచి కూడా వైసీపీ వస్తుందని ఆశించారు. కానీ అక్కడ టీడీపీ కూటమి అభ్యర్థి మిరియాల శిరీష కూడా అక్కడ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్ని ప్రాంతాలలో కూడా కూటమి అభ్యర్థులే ముందంజలో ఉన్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇక్కడ మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో మరొక 6 రౌండ్లు మిగిలి ఉన్నాయి. 6 రౌండ్లకు సంబంధించి ఇంకా భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. మరో పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కొద్దిసేపట్లో కాకినాడ కౌంటింగ్ సెంటర్ కూడా రాబోతున్నారు. కౌంటింగ్ సెంటర్కి వచ్చి ఆయన అధికారికంగా తన విజయానికి సంబంధించిన భారీ మెజార్టీతో మొదటిసారిగా గెలిచినటువంటి ఆయన చేతుల మీదుగా ఆయన ఎమ్మెల్యేగా యొక్క సంబంధించినటువంటి పత్రాన్ని కూడా అందుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఇక్కడికి మంగళగిరి నుంచి కాకినాడ కౌంటింగ్ సెంటర్కి అయితే వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రోహిత్. రైట్ ప్రకాష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేతకు విశేష చెప్పడానికి కూడా వెళ్ళటానికి ఆయన బయలుదేరుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో ఆయన పిఠాపురం వెళ్ళి ఆయన సైన్ కూడా చేస్తారు. ఆయన భారీ విజయం దిశగా ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యం దిశగా పిఠాపురంలో వెళ్తున్నారు. కాసేపట్లో చంద్రబాబు దగ్గరకు పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రభుత్వంలో జనసేన పాత్ర గురించి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అలాగే చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పి ప్రభుత్వ ఏర్పాటుపై ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతుంది. ఆంధ్రప్రదేశ్లో 4వసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఏ పదవిని తీసుకుంటారు అన్న దానిపై ఉత్కంఠ కనిపిస్తోంది. అలాగే వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి పదవికి మరికొద్దిసేపట్లో రాజీనామా చేయబోతున్నారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలవడానికి వెళ్తున్నారు. అటు వైసీపీ అధినేత జగన్ రాజీనామాకు సిద్ధమవుతున్నారు. మరికొద్దిసేపట్లో రాజ్భవన్కు వైఎస్ జగన్ వెళ్లి గవర్నర్కు తన రాజీనామా లేఖను అందజేయబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నారు. 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. 8వ తారీఖున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వంలో జనసేన పాత్ర ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వ ఏర్పాటు గురించి జనసేనాని చంద్రబాబుతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది, చర్చించే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, జనసేనాని చంద్రబాబును కలవడానికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో జనసేనాని చంద్రబాబును కలవడానికి వచ్చే అవకాశం ఉంది? వాస్తవంగా 1 గంటకే అమరావతికి పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పారు. కానీ అనూహ్యంగా ఆయన టూర్ షెడ్యూల్ మార్చుకుని ప్రస్తుతం పిఠాపురం వెళుతున్నారు. కాకినాడ వెళ్తున్నారు. కాకినాడ వెళ్ళిన తర్వాత అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి ఆయన అక్కడ కొన్ని సంతకాలు పెట్టాల్సి ఉంది. సంతకాలు పెట్టిన తర్వాత నేరుగా అమరావతికి వచ్చి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు. కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశం మీద ఇద్దరు మధ్య చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఇక్కడే పార్టీ కార్యాలయంలో, ఆమె భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విజయవాడలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆమె కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉంది. ముగ్గురు కూటమి నేతలు కూర్చుని ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశం మీద మాట్లాడుకునే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్ కలిసి ఇచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో దాదాపు 150 పైగా స్థానాల్లో దూసుకుపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ప్రభుత్వంలో కూటమికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి మంత్రి పదవులు కానీ లేకపోతే ప్రాధాన్యత సంబంధించిన అంశం మీద కూడా ముగ్గురు నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. ముందుగా గెలుపుకు సంబంధించిన సంబరాలు చేసుకునే అవకాశం కనబడుతుంది. తర్వాత ప్రభుత్వ ఏర్పాటు, తర్వాత ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అంశం మీద చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ అమరావతికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. చంద్రబాబు పార్టీ కార్యాలయానికి వస్తారని చెప్పారు. కానీ ఆయన ప్రస్తుతం ఉండవల్లిలోని తన నివాసంలోనే చంద్రబాబు, లోకేష్ అక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఉండవల్లి వెళ్లే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే అటు రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబుకి సంబంధించినటువంటి ఇంటి దగ్గర అదేవిధంగా పార్టీ కార్యాలయం భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు 2-3 గంటల్లోనే 3-4 గంటల ప్రాంతంలో డీజీపీతో పాటు సీఎస్ అదేవిధంగా ఇంటి
ఇంటెలిజెన్స్ డీజీ వీళ్ళంతా చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం కూడా కనబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ప్రమాణ స్వీకారానికి సంబంధించి తర్వాత 8వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కొత్త ప్రభుత్వంలో కూటమికి సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి పాత్రతో పాటు జనసేన పార్టీ ఎన్ని మంత్రి పదవులు, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పదవి ఏ పదవి, అదేవిధంగా బీజేపీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి మంత్రి పదవులు, ఇలా అన్ని అంశాల మీద ఈరోజు సాయంత్రం రేపు చర్చించుకునే అవకాశం కనబడుతుంది. ఇవన్నీ కూడా చాలా వేగంగానే చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పాలన గాడిలో పెట్టాలనే ఆలోచనలు చంద్రబాబు ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం లోపే అన్ని ఒక కొలికి తీసుకొచ్చి మంత్రి పదవులకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్కి ఏం పదవి ఇవ్వాలని దానిపైన ఒక క్లారిటీ నిర్ణయం తీసుకుని పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే పాలన మీద చంద్రబాబు దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. ఇటువైపు అమరావతితో పాటు మరోవైపు పోలవరం, ఈ రెండు ప్రాజెక్టులతో పాటు కీలకమైనటువంటి మేనిఫెస్టోకు సంబంధించిన అంశాల మీద, అమలుకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ కాకినాడ వెళుతున్నారు. కాకినాడ నుంచి నేరుగా 4 గంటల ప్రాంతంలో అమరావతికి వచ్చి చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు. రోహిత్. రైట్ రాజేష్, అమరావతిలో అప్పుడే సంబరాలు మిన్నంటిన పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్లారు. పిఠాపురం కౌంటింగ్ కేంద్రం దగ్గర కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి పూర్తి చేసుకున్న తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబును కలవటానికి ఆయన విజయవాడ